గ్రేటర్ సిటీలో వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు వరద చేరింది. రోడ్లు చెరువుల్ని తలపించాయి. ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి సికింద్రాబాద్ బేగంపేట ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతం ప్యాట్నీ నగర్ పూర్తిగా నీట మునిగింది. స్థానికులు, షోరూం సిబ్బంది, వ్యాపారులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలియగానే వెంటనే రంగంలోకి దిగాయి డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్. బోట్ల సాయంతో జనాలను బయటకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గ్రేటర్ సిటీలో వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు వరద చేరింది. రోడ్లు చెరువుల్ని తలపించాయి. ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి సికింద్రాబాద్ బేగంపేట ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతం ప్యాట్నీ నగర్ పూర్తిగా నీట మునిగింది. స్థానికులు, షోరూం సిబ్బంది, వ్యాపారులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలియగానే వెంటనే రంగంలోకి దిగాయి డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్. బోట్ల సాయంతో జనాలను బయటకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గ్రేటర్ సిటీలో వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు వరద చేరింది. రోడ్లు చెరువుల్ని తలపించాయి. ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి సికింద్రాబాద్ బేగంపేట ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతం ప్యాట్నీ నగర్ పూర్తిగా నీట మునిగింది. స్థానికులు, షోరూం సిబ్బంది, వ్యాపారులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలియగానే వెంటనే రంగంలోకి దిగాయి డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్. బోట్ల సాయంతో జనాలని బయటకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గ్రేటర్ సిటీలో వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు వరద చేరింది. రోడ్లు చెరువుల్ని తలపించాయి. ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి సికింద్రాబాద్ బేగంపేట ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతం ప్యాట్నీ నగర్ పూర్తిగా నీట మునిగింది. స్థానికులు, షోరూం సిబ్బంది, వ్యాపారులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలియగానే వెంటనే రంగంలోకి దిగాయి డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్. బోట్ల సాయంతో జనాల్ని బయటకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గ్రేటర్ సిటీలో వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు వరద చేరింది. రోడ్లు చెరువుల్ని తలపించాయి. ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి సికింద్రాబాద్ బేగంపేట ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతం ప్యాట్నీ నగర్ పూర్తిగా నీట మునిగింది. స్థానికులు, షోరూం సిబ్బంది, వ్యాపారులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలియగానే వెంటనే రంగంలోకి దిగాయి డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్. బోట్ల సాయంతో జనాల్ని బయటకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. నరేష్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ప్యాట్నీ నగర్ లో వరద సిచ్యుయేషన్ ఏంటి? అక్కడ ఉన్న అందరినీ బయటకు తరలించారా? దాదాపు గత 2-3 గంటల నుంచి సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అయితే ప్యాట్నీ సెంటర్లో ఉన్నటువంటి కాలనీ అయితే పూర్తి స్థాయిలో మునిగిపోయిందని చెప్పాలి. దాదాపు 5 అడుగులకు పైన కూడా వాటర్ రావడంతో ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి కాలనీ వాసులందరిలో కూడా పూర్తి స్థాయిలో వాటర్ రావడం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, లేదంటే హైడ్రాకు సంబంధించిన టీమ్స్ ఇవన్నీ వెంటనే రంగంలోకి దిగాయి. అయితే వాటర్లో చిక్కుకున్నటువంటి పబ్లిక్ ను ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా 5 అడుగుల లోతులో ఒకేసారి వాటర్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఒకేసారి భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. దీంతో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ అధికారులు వెంటనే అప్రమత్తం అయిపోయి ఇటు బోట్స్ వెంటనే టెంపరీగా వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రత్యేకమైనటువంటి బోట్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోట్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అందరు పబ్లిక్ ను కూడా బయటికి సురక్షితమైనటువంటి ప్రాంతానికి బయటికి తరలించడం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన తర్వాత పబ్లిక్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అయితే వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ను పవర్ ముందుగా ఆపేసి ఒక్కొక్కరిని అందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. ప్రధానంగా సిటీలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఇక్కడ ఈ మధ్య కాలంలో హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడెక్కడైతే వరద ఉంటుందో ఆ వరద ప్రాంతాలన్నింటినీ కూడా హైడ్రా తొలగించడం జరిగింది. అక్రమ నిర్మాణాలు
అన్నింటిని కూడా. అయితే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఎట్లా మీకు సమాచారం అందింది, ఎంతమందిని ఇక్కడ నుంచి తరలించడం జరిగింది మీరు ఇక్కడ నుంచి? అయితే దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి టీం కానీ లేదంటే ఇతర వ్యక్తులు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీమ్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళందరూ అయితే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ను వెంటనే ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం ప్రత్యేకించి మనం గమనించవచ్చు, ఎవరైనా ఇళ్లలో ఉంటే కూడా మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా బయటికి రావాలంటూ వాళ్ళు పదే పదే మైక్స్ ద్వారా కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా సమాచారం తోటి మిస్కమ్యూనికేషన్ తోటి లోపల ఉన్నారనుకో వాళ్ళకు కూడా మీరు బయటికి రావాలంటూ కూడా వాళ్ళు అలర్ట్ చేస్తూ ఉన్నారు, పబ్లిక్ ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. అన్న చెప్పండి, పబ్లిక్ బయటకు తీసుకొచ్చారా, ఇంకెవరైనా ఉన్నారా, మీకు ఎట్లా ఇదంతా? మేము వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందండి. పబ్లిక్ తెలియకుండా వాటర్లో పడి ఏమైనా ప్రాణాపాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి మేము ఇవాక్యుయేట్ చేసి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. ఎంతమంది ఇక్కడ నుంచి మీరు బయటకు తీసుకెళ్లారు? అంటే టోటల్ కౌంట్ లేదండి, తీసుకెళ్తున్నాము, ఇంకా బయట కౌంట్ చేస్తున్నారు. ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అయితే ఇవాక్యుయేట్ చేసామండి, సురక్షిత ప్రాంతాలకు తరలించాము. అంటే ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా, ఎట్లా ఏంది దానికి సంబంధించినటువంటి పరిస్థితి? లోపల ఉన్నట్లు ఏమన్నా సమాచారం ఏమన్నా వచ్చిందా? ఇంకా కొందరు ఉన్నారండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో, వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు దాదాపుగా వెళ్ళిపోయారు. కొందరు ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కొన్ని ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక ప్రాబ్లం లేదు అన్నట్టు అనుకుంటున్నారు. స్టార్టింగ్లో మీరు ఉన్నప్పుడు వాటర్ తీవ్రత ఏ విధంగా ఉండే, ప్రజెంట్ ఎట్లా ఉంది? దాదాపు మేము వచ్చినప్పుడు కాలొచ్చినప్పుడు దాదాపు నడుము దాకా ఉండండి. ఇప్పుడు మనకు మోకాల కిందికే ఉన్నాయి, 2 ఫీట్ల వరకే ఉంది. బాగా తగ్గిపోయినాయి ఇప్పుడు వాటర్ లెవెల్స్. ఎట్లా వాటర్ను మీరు ఇక్కడ నుంచి ఎట్లా బయటికి వాటిని పంపించే ప్రయత్నం చేశారు? అదేవిధంగా పబ్లిక్ సేఫ్టీ కోసం మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? మేము మా బోట్ సాయంతో మా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా వచ్చి ఇక్కడ వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. మా బోట్ సాయంతో మేము డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కలిసి చేశాము రెస్క్యూ ఆపరేషన్. సుమారు దాదాపుగా 80 నుంచి 90 మంది దాకా మేము రెస్క్యూ చేసుకుంటాము. ఇప్పుడు ఏదైతే ఈ వాటర్ ఉందో పక్క నుంచి ఒక నాలా పోతుంది, ఆ నాలలో పోతుంది. ఇంకో గంట సేపు అయితే దాదాపుగా ఈ వాటరు పూర్తిగా అందులో కలవచ్చు. కాకపోతే మళ్ళీ ఏదైనా వర్షపాతం పడితే మాత్రం ఇక్కడ నాలా అంతా ఓపెన్ ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే వాతావరణ శాఖ కూడా ఈ వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మీ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకు ఈ ఏరియాలో వాటర్ రాకుండా ఎట్లా చర్యలు తీసుకుంటారు? ఇంకా కొంతమంది పబ్లిక్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారంటున్నారు కదా, వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది, నెక్స్ట్ ఎట్లా చేయబోతా ఉన్నారు? మరి మేము వాళ్ళని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నాము, బయటికి రండి, మేము సురక్షిత ప్రాంతం తీసుకెళ్ళామని చెప్తున్నాము. అదేవిధంగా దాంతోపాటు ఆ వాటర్ రాకుండా ఏమైనా చర్యలు ఉంటే ఖచ్చితంగా మేము జిహెచ్ఎంసీ కానీ కలెక్టర్తో మాట్లాడి తగిన చర్యలు అయితే తీసుకొని వాటర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, వాటర్ ఇటువైపు నాలా నుంచి రాకుండా. ఇక్కడ మీతో పాటు ఇంకా ఎవరెవరు అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మేము దాదాపు 30 మంది సిబ్బంది ఉన్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విక్రమ్ సింగ్ సార్ ఉన్నారు, మేడం డీసీపీ మేడం ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అన్ని శాఖల సమన్వయంతోనే మేము ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం. చూడొచ్చు, ఇక్కడైతే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా అయితే అధికారులు చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇప్పటికీ కూడా కొందరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నారు, వాళ్ళకి ఏదో ఇబ్బందులు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళను కూడా మీకు సమస్యలు ఇబ్బందులు లేకుండా ఉండడానికి వెంటనే మీరు కిందికి రావాలి, మేము సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానంగా ఇందాకే కాసేపటి క్రితం హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షణ చేయడం జరిగింది. వీళ్లకు ఇక్కడ వీలైనంత మట్టుకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మనం గమనించవచ్చు, వాళ్ళ మైక్ సిస్టమ్స్ ద్వారా అయితే లోపల ఎవరైనా మిగిలిపోయారా ఏంది అనేటటువంటి దాంతో కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సౌజన్య.